మేమైతే యాదగిరిగుట్టకు వచ్చేసాం. ఎప్పుడో 6 years బ్యాక్ వచ్చాము. టెంపుల్ రీకన్స్ట్రక్ట్ అయ్యాక రావటం ఇప్పుడే. చాలా బాగుంది. అది ఈవినింగ్ సన్సెట్ అయినా పైకి వెళ్తున్నాం. ఈ దేశం కొత్త రోడ్డు చూడండి, కొత్త ఫ్లైఓవర్ చూడండి. యాక్చువల్గా కార్ పార్కింగ్ పైకి లేదంట, టుడే అలౌ చేశారు. ఈవినింగ్ 4కి టెంపుల్ ఓపెన్ చేస్తారు. మేమున్న దగ్గర నుంచి 2 hours పట్టిద్ది. 3 కల్లా స్టార్ట్ అవుదాం అనుకుంటే పిల్లలతో మాత్రం పిల్లలకి అన్నాలు పెట్టి మేము రెడీ అయ్యి వాళ్ళని రెడీ చేసి మేము బయలుదేరేసరికి కరెక్ట్గా 4 అయ్యింది. 6 కల్లా రీచ్ అయ్యాము. యాక్చువల్గా ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్ళొచ్చు, వరంగల్ హైవే మీద నుంచి. కానీ ఇంకో రూట్ చూపించిందని మా హస్బెండ్ అటు తిప్పారు. అటు సైడ్ మొత్తం గతుకులే. కాకపోతే చివరికి రీచ్ అయిపోయాము. పైకి కార్ ఎలో చేయడానికి కార్ పార్కింగ్కి 500 ఛార్జ్ చేశారు. నాకు కొంచెం ఎక్కువ అనిపించింది, కాకపోతే టెంపుల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి అన్నారు. ఇంకోటి మామూలుగా సాటర్డే సండే దర్శనానికి 4-5 hours పట్టిద్ది అన్నారు. సో మేము 150 rupees టికెట్ తీసుకున్నాం. 1 hourలో అయిపోద్ది అన్నారు. కానీ మాకు 10 minutesలో దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. నైట్ వ్యూ ఒక రకంగా ఉంటుంది, మార్నింగ్ వ్యూ ఒక రకంగా ఉంటుంది. మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది అలా ప్లాన్ చేసుకోండి. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కొంచెం పైకి ఎక్కాలి కొండపైకి. ఫోన్స్ డిపాజిట్ అనేది కింద ఉంది, పైన ఉంది. మాకు తెలియక కింద డిపాజిట్ చేసాము. పైన డిపాజిట్ చేసుకుంటే దర్శనం అయిపోగానే బయటికి రాగానే కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. మళ్ళీ మేము కిందకు వచ్చి ఫోన్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఆ రోజు వెదర్ అయితే అంత సన్నీగా లేదు, బాగుంది వెదర్ అయితే, కొంచెం కూల్గా. ఎంతో అద్భుతంగా ఉంది టెంపుల్ ఆర్కిటెక్చర్. ఇక్కడికి వచ్చి రెస్ట్ చేసుకున్నారు మా వాళ్ళు. ఇక్కడికి వచ్చి రెస్ట్ చేసుకున్నారు. వాడేడి ఊరిని నేను ఇంతవరకు వచ్చానే. యాదగిరిగుట్టలో దర్శనం బాగా జరిగింది. అక్కడ నుండి 1/2 hour పడుతుంది స్వర్ణగిరి టెంపుల్కి. అక్కడికి రీచ్ అయిపోయాం. యాదగిరిగుట్టలో ఎక్స్పెక్ట్ చేసిన జనం ఇక్కడ స్వర్ణగిరిలో ఉన్నారు. చాలాసేపు పట్టిద్ది అనుకున్నాము. 50 rupees టికెట్ తీసుకొని కొంచెం తొందరగా ఇద్దంటే 50 rupees టికెట్లోనే ఇంకా చాలామంది జనం ఉన్నారు. 50 rupees తీసుకున్నా సరే మేము సర్వదర్శనం క్యూలోకి వెళ్ళిపోయాము. ఒక 1 hourలో దర్శనం అయిపోయింది. బాగా జరిగింది. మేము ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇందాక తీసుకొచ్చేటప్పుడు కేసర్ రూట్లోంచి తీసుకొచ్చినప్పుడు గతుకులుగా ఉన్నాయని చెప్పి మా ఆయన్ని మీద ఇసుక్కున్నాను. అందుకని ఈసారి వరంగల్ హైవే నుంచే తీసుకెళ్ళాడు. అక్కడేమో రోడ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. 2 hours రీచ్ అవ్వాల్సింది మేము 3.5 hours పట్టింది. దోలు తీరిపోయింది. ఈ పిల్లలేమో మధ్యలో ఆకలని ఏడిపిస్తూనే ఉన్నారు. ఎలాగోలా రీచ్ అయిపోయి బయట డిన్నర్ చేసేసి లైట్గా ఇంటికి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.